అందరికీ జై శ్రీ గణేశం. అండ్ ఈరోజు మనం కట్టపత్ర ఉన్నాం. డేట్ వచ్చేసరికి 10th జూలై. సో చాలా అప్డేట్స్ అయినాయి. నిన్న పని రావడానికి కుదరలేదు, సో రాలేకపోయినా. సో ఈరోజు మాత్రం చాలా అప్డేట్స్ ఉన్నాయి. శిల్పి రాజేంద్ర గారు ఏమంటారు స్కెచ్ ఇచ్చిండు ఆల్రెడీ. దాని ప్రకారంగా కాళ్ళు ఇంకా అవన్నీ సో వచ్చి దగ్గరికి వెళ్ళి చూపిస్తా. ఆల్రెడీ కానీ లెగ్ వర్క్ నడుస్తుంది. అండ్ ఈరోజు రాత్రికల్లా నాకు తెలిసి లెగ్ వర్క్ జాయిన్ చేశారు. సో దగ్గరికి వెళ్ళి అన్నీ మాట్లాడుతున్నా. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చేస్తారు, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తలేరు. సో లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. అండ్ సబ్స్క్రైబ్ మెయిన్గా 200కి దగ్గరలో ఉన్నాం. థ్యాంక్ యూ. మేజర్ వర్క్ ఏం లేవు, కాకపోతే పైన షెడ్ వర్క్ అయితే నడుస్తుంది. సో చూస్తారా సేఫ్టీ ప్రికాషన్ తీసుకొని ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఇచ్చినా. సో ఇట్లానే షెడ్ ఇంకా చూసినట్టే పైన ఇంకొంచెం కడతారు. తడగలు ఇక్కడ పెట్టారు. యాక్చువల్లీ తడగలు ఎందుకంటే ఇట్లా వెల్డింగ్కే పైన స్టేజ్ కూడా ఇంకా వెల్డింగ్ కాలేదు. సో 80% అయింది. సో కింద అయితే చూపిస్తా దగ్గర రౌండ్స్ సర్కిల్ షేప్లో ఉన్నాయి చూసారా. సో ఇవన్నీ గణేష్కి కాల్కి సంబంధించింది. సో రౌండ్ షేప్లో అంటే ఆల్రెడీ అక్కడ ఒక స్ట్రక్చర్ కట్టారు. సో అది రౌండ్ షేప్లో కరెక్ట్ లెగ్ షేప్లో ఉండడానికి సర్కిల్స్ అని. సో హ్యాండ్స్ కూడా ఆల్రెడీ అయినాయి. సో ఇక్కడ చూస్తారా అలా స్ట్రక్చర్ చూస్తారు. ఆల్రెడీ ఇక్కడ వర్క్స్ అయితే స్టార్ట్ అయింది. సో అదే సో సో అంటే శిల్పి రాజన్ గారు ఇచ్చిన స్కెచెస్ అండ్ ఇక్కడైతే ఆల్రెడీ గణేష్ సంబంధించిన చేతులు ఇక్కడ రెడీ అయినాయి. సో చూసారా గణేష్ సంబంధించిన హ్యాండ్ వర్క్ ఇది. సో ఇది లెగ్, ఇది ఈ షేప్ ఉంది, ఇది లెగ్. అండ్ ఇది హ్యాండ్స్ అండ్ నాకు తెలిసి హ్యాండ్సే. సో ఇది గణేష్ టెంపుల్ దగ్గర. సో పెట్టి సో ఇంకోటి ఏంటంటే స్ట్రక్చర్ చూసి డయాగ్రామ్ ప్రకారం. సో ఆల్రెడీ స్కెచెస్ తీసుకొని డయాగ్రామ్ ప్రకారంగా లెగ్ పార్ట్ అనమాట. యాక్చువల్ ఆల్రెడీ అలా చేసారు. వెల్డింగ్ పార్ట్ మొత్తం సర్కిల్ షేప్లో తీసుకొని జాయింట్స్ అంటే ఫిక్స్ చేస్తారు. ఈరోజు నైట్ కల్లా అయిపోతుంది. సో ఇక్కడ చూసారా ఈ చేయలు చూసారా చాలా అంటే ఈ ఒక ఉంటాయి, ఒక 10-13 అట్లా ఉంటాయి. సో ఇది హ్యాండ్స్ భాగం. సో తర్వాత మెల్లగా ఏమంటారు సేమ్ ఇట్లా సర్కిల్ షేప్ తీసుకొని ఈ హ్యాండ్స్ అనేవి ఫిక్స్ చేస్తారు. ఉన్నాయి. సో చాలా అంటే 70 feet కాబట్టి పక్క చాలా లావు పెద్ద షేప్లో ఉన్నాయి. సో సర్కిల్స్ అనేవి. సో ఇది ఇక్కడ అప్డేట్ ఏంటంటే అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే చెప్పగా నైట్ కల్లా జాయింటింగ్ వర్క్ చాలా అయిపోతాయి. ఎందుకంటే ఆల్రెడీ స్ట్రక్చర్ వచ్చేసి ఇవి ఏంటంటే సేమ్ చెప్పినాగా ఎప్పుడైతే లెగ్ వర్క్స్ అండ్ జాయింటింగ్ వర్క్ అప్పుడు ప్రాపర్గా బిల్డింగ్ దీనికి ఇది యూజ్ చేస్తారు. ఆల్రెడీ ఇక్కడ టక్కలు పెట్టారు. ఇక్కడ ఆల్రెడీ ఫిక్స్ చేసారు. సో ఏంటంటే మేజర్గా డైరెక్ట్ వెళ్ళింది చేస్తే ఇక్కడ కట్టను ఎట్లా లిఫ్ట్ తీసుకోపోతారు. ఆల్రెడీ చెప్పిన ఇక్కడ ఉండే కట్ట డైరెక్ట్ టార్లర్ సహాయంతో పైకి తీసుకోవచ్చు. సో ఇది తీసుకుపోయి సీదా పైన ఇంకో లేయర్లో అంటే ఇట్లా స్టేజ్ కరెక్ట్గా. సో కరెక్ట్గా అతనికి ఈ కట్ట దగ్గర పైకి తీసుకోవచ్చు. అట్లా తీసుకోవచ్చు. సో కొత్త వాళ్ళు వచ్చి సబ్స్క్రైబ్ చేయాలి. చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. 200 అయితే చాలా దగ్గర ఉంది. 200 సబ్స్క్రైబర్స్కి. సో లైక్ కూడా చేయాలి. ఎందుకంటే లైక్ చేస్తే 2-3 లైక్స్ వస్తున్నాయి. సో వీడియో నచ్చితే లైక్ అయితే ఇవ్వండి. బిగ్సప్ లేకుండా నాకు లాంగ్ వ్యూ గణేష్ అయితే. సో చూసారా చాలా హైట్ చెప్పిన 74 feet ఉంటుంది షెడ్ అయితే. సో హైట్. సో ఇది అప్డేట్ లేదా. సో ఈవినింగ్ ట్రై చేస్తారు కుదురుతారానికి. సో థ్యాంక్ యూ సో మచ్. కార్పెంటర్ టీమ్ అయితే పైకి తీసుకోబోతున్నారు కట్టని. సో ఇక్కడ ఎందుకు అంటే సపోర్టివ్గా. సో
ఇక్కడ నుంచి సీదా పైన చూస్తే ఎంత టాప్లో నుంచి వర్క్ చేస్తుందో. సో అంటే మినిమం 74 ఫీట్స్ ఉంటుంది, అంత హైట్ స్టార్ట్ అవుతుంది. ఇది ఇక్కడ లాస్ట్. సో సారీ లాస్ట్ కాదు, ఇంకా ఇంకోటి ఎందుకంటే చూసా చాలా హైట్లో కడుతుంది. సో